అందరికీ నమస్కారం. కుంభరాశివారికి ఏప్రిల్ 16, ఏప్రిల్ 17, ఏప్రిల్ 18, ఏప్రిల్ 19 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారు జ్యోతిష్య చక్రంలో అత్యంత ప్రత్యేకమైన, విశిష్టమైన గుణాలు కలిగిన వ్యక్తులు. శనిగ్రహం ప్రధాన అధిపతిగా, రాహు సహాయకుడిగా ఉండే ఈ రాశివారిలో నూతన ఆలోచనలు, మానవతావాదం, స్వేచ్ఛా స్ఫూర్తి ఉట్టిపడుతూ ఉంటాయి. మీ మేధస్సు, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాంప్రదాయిక విధానాలను కాదని నూతన మార్గాలను అన్వేషించే మీ ధైర్యసాహసాలు సమాజంలో మార్పునకు దారితీస్తాయి. అందుకే మీరు ఎక్కడుంటే అక్కడ ఓ పెద్ద మార్పు వస్తుంది. తీక్షణమైన మేధస్సు, మానవతా దృక్పథం, ప్రగతిశీల ఆలోచనలు కలిగిన మీరు ఎప్పుడూ సమాజ హితం కోసం పాటుపడుతూనే ఉంటారు. కుంభరాశివారిలో అద్భుతమైన సృజనాత్మకత, కళా ప్రతిభ ఉట్టిపడుతుంది. గురు మరియు శుక్రగ్రహాల ప్రభావంతో మీలో కళల పట్ల అభిరుచి, మంచి సౌందర్య దృష్టి ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో ప్రత్యేకత, నూతనత్వం కనిపిస్తుంది. నటన, సంగీతం, సాహిత్యం, సైన్స్ వంటి రంగాలలో మీరు అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తారు. సాంప్రదాయిక విధానాలను విడనాడి కొత్త మార్గాలను ఆవిష్కరించడంలో మీరు దిట్ట. అందుకే వైద్యం, ఇంజనీరింగ్, సైన్స్, ఐటీ రంగాలలో కుంభరాశివారు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. మీ ఆవిష్కరణలు, ఆలోచనలు ఎప్పుడూ సమాజానికి మేలు చేసేవిగా ఉంటాయి. కుంభరాశివారు స్నేహానికి, సమానత్వానికి పెద్దపీట వేస్తారు. చంద్ర మరియు బుధగ్రహాల ప్రభావంతో మీకు మంచి సంభాషణా నైపుణ్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వముంటాయి. మీకు స్నేహితులంటే ప్రాణం. వారికోసం ఏమైనా త్యాగం చేయగలరు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలపై గట్టి నమ్మకం కలిగి ఉంటారు. అందరినీ సమానంగా చూసే మీ స్వభావం, ప్రతి ఒక్కరిని గౌరవించే మీ మనస్తత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మానవతావాదులైన మీరు సమాజంలో అన్యాయాలను, అసమానతలను చూసినప్పుడు తట్టుకోలేరు. వాటిని సరిదిద్దడానికి పోరాడుతూనే ఉంటారు. ఈ లక్షణాల వల్లే మీరు మంచి నాయకులుగా, సంఘ సంస్కర్తలుగా, మార్గదర్శకులుగా నిలుస్తారు. కుంభరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ వారం కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మరోవైపు చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. మీరు బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల కొన్ని అపార్థాలు జరగవచ్చు. ముఖ్యంగా శనివారం నాడు కొంచెం ఆందోళనకు లోనవుతారు. కాని మీరు సహనంతో ఉంటే ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కారమవుతాయి. సందిగ్ధ పరిస్థితులలో కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందడానికి వెనుకాడకండి. వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఇది మీ కుటుంబానికి మరింత ఆనందాన్ని తీసుకువస్తుంది. శుక్రవారం రోజు మీ కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా మనోరంజక కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు. మీ కుటుంబం విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీ కుటుంబానికి లాభదాయకంగా ఉంటాయి. మొత్తంగా మీ కుటుంబ జీవితం సంతోషకరంగానే సాగుతుంది. అయితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ వృత్తి జీవితం బాగా ప్రయోజనం పొందుతుంది. మీ మనస్సులో గొప్ప ఆలోచనలు తలెత్తుతాయి. వాటిని మీ బాస్తో పంచుకోవడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కింది అధికారులు మీ పట్ల చాలా గౌరవం కలిగి ఉంటారు. ఇది మీకు పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బుధవారం మరియు శుక్రవారం మీ కెరీర్కు చాలా అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. మీరు మీ శక్తులను సరిగా ఉపయోగించుకుంటే మీ వృత్తిలో గొప్ప విజయాలను సాధించగలరు. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు అలసట చెందవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఉద్యోగంలో పోటీదారులపై నిఘా ఉంచండి. వారు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. కాని మీరు మీ పనిపై దృష్టి పెడితే వీటన్నింటినీ అధిగమించగలరు. మొత్తంగా మీ కెరీర్ విషయంలో ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. కుంభరాశివారికి ఈ వారం ఆర్థికపరంగా చాలా మంచి కాలం. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుండి గణనీయమైన ద్రవ్య లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు. ఈ అదనపు ఆదాయం మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే, మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీ ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయడం నుండి దూరంగా ఉండండి. శుక్రవారం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు పెట్టుబడులు పెట్టవచ్చు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు.
మీకు చాలా గౌరవం మరియు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇదంతా మీ కష్టానికి ఫలితమే. అయితే మీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో పంచుకోవడం మానుకోండి. ఎందుకంటే కొందరు మీపై అసూయతో ఉండవచ్చు. మొత్తంగా ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు, మరియు ఈ మార్పులు మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళతాయి. దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైన లాభాలు లభిస్తాయి. ప్రజలు మీ మాటలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు, కాబట్టి మీ వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం మీ వ్యాపారానికి చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు ముఖ్యమైన వ్యాపార పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు వ్యాపార సహచరులతో ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. ఈ చర్చలు మీ వ్యాపారానికి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. మీ వ్యాపారంలో కొత్త స్నేహాలను ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ స్నేహాలు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి. అయితే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే ఇది మీ వ్యాపార ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. మొత్తంగా ఈ వారం మీ వ్యాపారానికి చాలా సానుకూలంగా ఉంటుంది. కుంభరాశివారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మీ బిజీ జీవితశైలి కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం చాలా ముఖ్యం. మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆహారం పట్ల నిర్లక్ష్యం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ కాళ్లలో దృఢత్వం ఉండవచ్చు. దీనిని ఉపేక్షించకుండా వైద్యుని సలహా తీసుకోండి. నిత్యం కాలినడక చేయడం లేదా యోగాలాంటి శారీరక వ్యాయామాలు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శనివారం నాడు మీరు మానసిక ఒత్తిడికి గురికావచ్చు, కాబట్టి ధ్యానం లేదా ఇతర మానసిక విశ్రాంతి పద్ధతులను పాటించడం సహాయపడుతుంది. శుక్రవారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రారంభించవచ్చు, కానీ ఒత్తిడి అలసటను నియంత్రించడంలో శ్రద్ధ వహించండి. కుంభరాశి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ మనస్సులో గొప్ప ఆలోచనలు తలెత్తుతాయి. ఈ ఆలోచనలు మీ చదువులో మీకు మంచి మార్కులు తెచ్చిపెడతాయి. మీరు పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతారు. ఇది మీ అధ్యయనంలో విజయానికి దారితీస్తుంది. మీరు మీతోటి విద్యార్థులతో కలిసి చదవడం వల్ల మీ చదువులో మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. శుక్రవారం మీ చదువులకు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు కఠినమైన సబ్జెక్టులపై దృష్టి పెట్టండి. మీరు కొత్త కోర్సులు లేదా వృత్తిపరమైన శిక్షణను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అయితే మీ చదువుల కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ చదువు మీ ఆరోగ్యం మధ్య సమతుల్యతను నిర్వహించండి. శనివారం నాడు మీరు మీ చదువులపై ఒత్తిడిని అనుభవించవచ్చు, కానీ ఓర్పుతో ఉండండి. అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి. మొత్తంగా ఈ వారం మీ చదువులకు చాలా సానుకూలంగా ఉంటుంది. కుంభరాశి వివాహితులకు ఈ వారం ఆనందకరమైన సమయం. మీ వైవాహిక సంబంధంలో ప్రేమ మరియు అనురాగం పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీరు భవిష్యత్తు కోసం కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రణాళికలు మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరం చేస్తాయి. శుక్రవారం మీ వైవాహిక జీవితానికి చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా సరదా కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధాలలో సందేహం తలెత్తనివ్వకండి, ఎందుకంటే సందేహాలు మీ వైవాహిక జీవితంలో కలహాలకు దారితీస్తాయి. అయితే కొంత జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే, మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులపై ఆకర్షితులవుతారు. ఇది మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను కలిగించవచ్చు. మీ భావాలను ఆలోచనలను నియంత్రించడం చాలా ముఖ్యం. మొత్తంగా ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా సానుకూలంగా ఉంటుంది. కుంభరాశి ప్రేమికులకు ఈ వారం ఆనందకరమైన సమయం. మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని అద్భుతమైన క్షణాలను గడపవచ్చు. మీరు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి అవకాశాలు వస్తాయి, కానీ ఈ స్నేహాలు మీ ప్రేమ సంబంధాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. శుక్రవారం మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తితో కలిసి రొమాంటిక్ డేట్కు వెళ్లవచ్చు. మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమలో సందేహం తలెత్తనివ్వకండి, ఎందుకంటే ఇది మీ ప్రేమ సంబంధంలో కలహాలకు దారితీయవచ్చు. అయితే మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులపై ఆకర్షితులవుతారు. ఇది మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. మీ భావాలను నియంత్రించడం, మీ ప్రియమైన వ్యక్తి పట్ల నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. మొత్తంగా ఈ వారం మీ ప్రేమ జీవితానికి చాలా సానుకూలంగా ఉంటుంది. కుంభరాశివారికి ఈ వారం పాటించవలసిన కొన్ని పరిహారాలు. శనివారం రోజున శనిదేవుడిని ప్రార్థించి నల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గురువారం రోజున శ్రీ దత్తాత్రేయుడిని పూజించడం మంచిది. పసుపురంగు వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. బుధవారం రోజు శ్రీ హయగ్రీవుని పూజించడం మంచిది. ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. శుక్రవారం రోజు శ్రీమహాలక్ష్మిని పూజించడం మంచిది. తెల్లరంగు వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం ఒక పేద వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిది.
పెద్దవారికి వస్త్రాలు దానం చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శించడం మంచిది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. శనివారం రోజు నీలం రంగు వస్తువులను దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బుధవారం రోజున సరస్వతీదేవిని పూజించడం మంచిది. పుస్తకాలు లేదా పెన్నులు పేద విద్యార్థులకు దానం చేయడం వల్ల చదువులో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. శుక్రవారం రోజున పార్వతీదేవిని పూజించడం మంచిది. గులాబీ రంగు పూలు లేదా వస్తువులను దానం చేయడం వల్ల ప్రేమలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. మీ ప్రియమైన వ్యక్తితో స్పష్టంగా మాట్లాడటం మంచిది. శనివారం రోజున హనుమంతుడిని పూజించడం మంచిది. సింధూరం లేదా ఎరుపురంగు వస్తువులను దానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. మీ ఇంటిలో నిత్యం దీపం వెలిగించడం మంచిది. ఈ పరిహారాలను పాటించడం వల్ల కుంభరాశివారికి ఈ వారం వచ్చే సమస్యలు తగ్గి మీ జీవితం సుఖమయంగా సాగుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫలితాలు పొందడానికి మీరు సంపూర్ణ విశ్వాసంతో మరియు నిష్ఠతో ఈ పరిహారాలను పాటించాలి. మొత్తంగా చూస్తే కుంభరాశివారికి ఈ వారం చాలా అదృష్టవంతమైన సమయం. మీకు కెరీర్ పరంగా ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలరు. మీ ఖ్యాతి సమాజంలో పెరుగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులలో మీ ఇమేజ్ బలపడుతుంది. అయితే మీ ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు అలసిపోకుండా చూసుకోండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సమయాన్ని కేటాయించండి. శుక్రవారం ప్రత్యేకంగా మీకు అనుకూలమైన రోజు కాబట్టి ఈ రోజును మీ ముఖ్యమైన పనులకు కేటాయించండి. శనివారం రోజు కొంత ఆందోళనకు గురికావచ్చు, కానీ సహనంతో ఉంటే మీరు దాన్ని అధిగమించగలరు. క్రమం తప్పకుండా పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి. మీ జాతకంలో శని, శుక్రగ్రహాల అనుకూల స్థితి వల్ల ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా సాగుతుంది. చివరిగా మీ జీవితంలో పూర్తి నమ్మకంతో ముందుకు సాగండి, అప్పుడు విజయం ఖాయం. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.